రైట్, నిజామాబాద్ జిల్లా దొంచంద గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని పురుగుల మందు తాగి సూసైడ్ చేసింది. పెళ్ళికి ఒక రోజు ముందు 1 అవర్లో వస్తున్నా అని చెప్పి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. నేను మందు తాగేస్తాను, నువ్వు కూడా మందు తాగావు, చనిపో అని చెప్పింది. వీడు మందు తాగి చనిపోయాడు. ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. 5 లక్షల వరకు మనీ తీసుకుంది, ఫోన్స్ తీసుకుంది, ఇయర్ రింగ్స్ తీసుకుంది, 50,000 షాపింగ్ చేయించింది. అండ్ ఇంకా 20 ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయింది. వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అమ్మమ్మ కలిసి ఇద్దరు కలిసి ప్రెగ్నెన్సీ కూడా దిగించారు. హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయి మా తమ్ముడికి తీపించిన రిపోర్ట్స్ కూడా పంపించింది. అన్ని ఎటువంటి ప్రూఫ్స్ అయినా అన్ని లీగల్గా పోతున్నాం, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము 6వ తారీఖు నాడు స్టేట్మెంట్ ఇచ్చాము ఎర్రగట్ల పిఎస్లో. ఎస్ఐ గారు కూడా వచ్చి ఆశా హాస్పిటల్కి వచ్చి ఎస్ఐ గారు కూడా చూశారు. అండ్ జడ్జి కూడా వచ్చింది. జడ్జి వచ్చి వాంగ్మూలం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఎంక్వైరీ చేయలేరు. జస్ట్ పిట్ కేసు పెట్టి ఇప్పుడు కానియండు. నిన్న పొద్దున్న 5:37 మా తమ్ముడు చనిపోతే బాడీ పనికి కూడా నిరాకరించారు. ఎప్పుడైతే బాడీ డీకంపోజ్ అయిపోతుందో అప్పుడు ఇమీడియట్గా కేసు కాకుండా వీళ్ళు చేసుకోవాలని, బాడీ డీకంపోజ్ కావాలని చాలా వెయిట్ చేశారు. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అక్కడే వెయిట్ చేయించి హడావిడిగా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎస్ఐ గారు కూడా ఫోర్స్ చేసి అదే రోజు చేసేయండి, ఇక్కడ ఉంచకండి, కేసు అంటే పిట్ కేసు పెడతాను, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తున్నాడు. ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. మాకు న్యాయపరంగా క్రిమినల్ కేసు వాళ్ళ మీద, వాళ్ళ ఫ్యామిలీ పైన క్రిమినల్ కేసు 306 యాక్ట్ ప్రకారము అన్నీ చేయాలి.